హాయ్, శ్రీ దుర్గా సారీస్ ఛానల్. నేను టెర్రస్ గార్డెన్ కూడా చేస్తాను. మీకు ఒకసారి చూపించుదామని ఈరోజు గార్డెన్ ఫస్ట్ టైం మీకు పెడుతున్నాను. ఇది సపోటా చెట్టు. మా ఇంట్లో ఇంతకుముందు కూడా ఉండేది. ఇల్లు కడతా మళ్ళీ మధ్యలో తీసాము, మళ్ళీ స్టార్ట్ చేశాను 2 months నుండి. ఇదిగోండి చూడండి, కాయలు ఎన్నో కాయలు ఉన్నాయో. ఇప్పుడే అన్నీ చిన్న చిన్నవి చాలా వచ్చింది. ఒక 2 years అయిపోయింది నేను ఈ చెట్టు పెట్టి. మాత్రం చెట్టు నిండా చాలా కాయలు ఉన్నాయి. ఇదంతా టెర్రస్ గార్డెన్ కోసం అంతా పైన కొత్త ఇంట్లోనైనా అన్నీ కట్టించుకున్నాను స్పెషల్గా, కెమికల్స్ అవన్నీ వేసి. ఇవ్వండి, ఇది రేగి చెట్టు. కాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఆకుల కన్నా కాయలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా అన్ని చెట్లు పెట్టలేదు, అన్నీ ఇప్పుడే స్టార్ట్ చేశాను. చాలా ఇవైతే చాలా పెద్దగా వచ్చినాయి. అసలు జామకాయలు అంత కాయలు అయినాయి. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఇంకా నేను మీకు ఎలా ఏంటి అనేది, మందులు ఏమేస్తాను అని చెప్పేది అంతా ఆర్గానిక్గా వాడతాను. ఇదిగోండి, నేను ఇదిగోండి సొర చెట్టు వేసాను. ఒక 2 months అయింది. ఎన్ని పిందెలు వచ్చినాయో చూడండి. ఆల్మోస్ట్ అంతా ఎరువులు. ఇదిగోండి, ఒక్కొక్క చోట అయితే ఒక 4, 5, 6 అలా వచ్చినాయి. రోజు ఒక 7, 8 కాయలు అయితే రోజు వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి, ఇది బీర చెట్టు. ఇవి కూడా అలానే వస్తున్నాయి. ఇప్పటికీ కోసాము చాలా కాయలు. అలానే ఫ్లవర్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి. ఇవ్వండి, డాలియా ఫ్లవర్స్. చామంతి. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా పెట్టడం అయిపోయింది. పాతవన్నీ పోయినాయి నా దగ్గర. మందారాలు మొత్తం అన్నీ పెట్టాను. ప్రతిరోజు పూలు అన్నీ లేవు. ఇదిగోండి, నేను ఒక 2 మళ్ళు కట్టించుకున్నాను ఓన్లీ పాదుల కోసమని. మిగతా అన్నీ టబ్బుల్లోనే చేస్తున్నా. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మళ్ళీ నేను అందులో ఏమేమి ఎరువులు వాడతానో మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ చేస్తాను. ఇదే ఫస్ట్ వీడియో నాది. ఓకే, థ్యాంక్ యూ.